హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో అనమాట. ఈరోజైతే మనం మార్నింగ్ కళ్ళుకి వచ్చేసినాం. చూసుకోవచ్చు, మీకు ఒకసారి లొకేషన్ చూపిస్తారు, చూసుకోండి. క్రేజీ అంటే క్రేజీ. ఇగో మా బావలు వచ్చేసి ఇగో బానట్ ఓపెన్ చేసి చూస్తారు. సో లోపల మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది గైస్. లొకేషన్ లోపల పోయినాక చూపిస్తా, ఒక్క నిమిషం మీరు ఆగండి. ఇగో అందరు బండ్లు అన్నీ ఇగో అందరు ఇక్కడనే ఆపుకున్నారు, చూసుకోవచ్చు మీరు. లోపల అయితే మొత్తం ఈత చెట్లు ఉన్నాయి. మంచిగా పొద్దుగాల టైం వచ్చేసి ఎంత అవుతుంది, 7:30 అవుతుంది కావచ్చు. అంతే లేచి ముఖం కడుక్కొని డైరెక్ట్ వచ్చేసాం. లోపల వెనుక వీడియో ఆన్ చేస్తాం, ఒక నిమిషం స్టే ట్యూన్. గాయ్స్ చూసుకోవచ్చు, మొత్తం కళ్ళే మాట. ఇక్కడ క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది లొకేషన్. సో ఇంతసేపు స్టంట్ ఏమైందంటే, ఆ మారుతి 800లా తాళం లోపల వేసినాం, డోర్లు వేసేసినాం, బ్లాక్ పడ్డది అనమాట. ఇక అటు ఇటు చేసి మనమైతే తీసేసినాం. మన బావాలు ఉన్నారా, తీసేస్తారు, ఇంకేంది. వీళ్ళేమో అట్లా వీడియోలు తీయకుండా మనకి చదువుతుంది అని అంటారు. మనం ప్రతి ఒక్కరు అది అనిపిస్తుంది. గాయ్స్ చూసుకోవచ్చు, కళ్ళు మాత్రం మెంటల్. అన్నా ఉందా నా కళ్ళు బా ఉందంట. పోదాం దారి, మీరు టేస్ట్ చేయరు దా బా. కళ్ళు తాగేటప్పుడు కలుద్దాం గాయస్. చూసుకోవచ్చు గాయస్, మా బావ ఇంకా ఇద్దరం మళ్ళీ కళ్ళకైతే వచ్చేసినాం అన్నమాట. లోపల పోతున్నాం. అన్న ఇగో ఇక్కడైతే లోపలైతే గీక్తున్నారు కళ్ళు. దా బా లోపల పోదాం ఒకసారి చూద్దాం. ఈ చెట్టా? సో చూసుకోవచ్చు గాయస్, మనకైతే ఇగో ఇప్పుడైతే ఈ చెట్టుకైతే కళ్ళు గీక్తారనమాట. కళ్ళు గీకి మనకి ఇస్తారంట. మార్నింగ్ ఎంతసేపు మనకి ఇక్కడ మంట పెట్టేసినారు. వద్దు, మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు. చింటూ ఓలీ, నువ్వు వాళ్ళు అనుకున్నావా? చింటూ అంటే అట్లుంటుంది. విటమిన్ డి ఎండకు నిలబడది. ఈతవనం అంటారు కదా దీన్ని డైరెక్ట్. ఈతవనం వేరే కాడ ఉంటుంది కదా బా. ఈతవనం బొచ్చడు ఉన్నాయి నీకు. లోపల మాత్రం సెట్ ఉంది గాయస్. లొకేషన్ అన్ని ఈత చెట్లు ఉన్నాయి. చూపిస్తా ఒకసారి, చెక్ ఇట్ అవుట్. నీట్గా ఉంది లొకేషన్ మాత్రం. దోస్తులతో ఒకసారి చిల్ కావచ్చు గాయస్. బా ఎట్లా అనిపిస్తుంది చెప్పండి లొకేషన్? ఫుల్ హ్యాపీ అంట బా. ఓ బా, మనం ఇక్కడ తాగుదామా, తీసుకెళ్దామా బయటికి? మరి స్టఫ్ తెచ్చుకున్నాం బా, బల్ల కూడా దాటి రావాలి. సో మధ్యాహ్నం అవన్నీ తీసుకొని వచ్చేసి మనం ఈయనే కూర్చుంటాం అనమాట. ఇక ఈయనే కూర్చొని మంచిగా నీట్గా తాగేసి ఒక బాటిల్ ఇంటికి ఇట్లా తీసుకెళ్దాం. మన వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా ఆయనకి. మళ్ళీ మనం అయితే ఇటు సైడ్ వెళ్తున్నాం బయటికి. సో మనమైతే అమ్మ ముళ్ళు ఉన్నట్టుంది ఇక్కడ, చూసుకోవాలి. చూసి బా ముళ్ళు ఉన్నట్టుంది. తర్వాత కంటిన్యూ చేసి మనమైతే చూసుకున్నట్టయితే ఇక్కడనే మనకి స్టఫ్ అమ్ముతారు అనమాట. బఠానీలు, చెకోడీలు, ఉడకబెట్టిన గుడ్లు అన్నీ అమ్ముతారు ఇక్కడనే మనకి.
మనం వచ్చి గ్లాసులు ఇట్లా ఇన్ని అమ్ముతారు. పైసలు చెప్పేది లేదా? 30 రూపాయలా? వెరీ గుడ్. ఓకే, వచ్చా కూడా ఇచ్చేసి. మూడు గంటలు వేసి 30 రూపాయలు అంటారు. షార్ట్ ఉడికించిన గుడ్డి ఎంత అది 10 చూసుకోవచ్చు గ్యాస్ ఎట్లా చేస్తారు. 15 రూపాయలు, ఇంకా 5 రూపాయలు చాలు ఎక్కువ చాలే. 3 ఇడ్లీ. మనమైతే ఎగ్ ప్రోటీన్ కాబట్టి మనకైతే ఎగ్స్ కావాలన్నమాట. బాయిల్డ్ ఎగ్ ఎంత? చెట్టు ఎక్కలేక చెట్టు ఎప్పుడు ఎక్కుతాడో, మన కళ్ళు ఎప్పుడు ఇస్తాడో, మనం ఎప్పుడు కూర్చుంటామో, ఎప్పుడు తాగుతామో, ఎప్పుడు పోతామో. స్టఫ్ అయితే రెడీ ఉంది. బాబో ఇక్కడైతే ప్యాకింగ్ మన కవర్లు ఇస్తారనమాట, బాటిల్ ఉండవు. గాయ్స్ మనకైతే కళ్ళు వచ్చేసింది. చలో కుబ్బుడే లోపలికి ఎంట్రీ కొడుతున్నాం అనుకో. బా దా ఉప్పల్ బస్ స్టాప్ కమాన్ దగ్గర బోడుపల్ కమాన్ ఆ ఎఫ్బి బేక్స్ కారణగా. ఒక్క నిమిషం గైస్, మనమైతే కళ్ళు పోసుకున్నాం అనమాట. మేము ఎప్పుడే గుడ్ల పొట్టు తీసినాం. చలో బాగా స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం బుక్ అవుతుంది. ర్యాపిడోనా బా స్టార్ట్ చేద్దామా? ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ. క్రేజ్ ఉండే గ్యాస్ లొకేషన్ మాత్రం. మనమైతే మస్తు చల్లగా ఉంది అసలు కళ్ళు. కాలే ఇంకా బుగ్గాలే. మొత్తం క్రేజీ పడుతుంది చక్కగా కన్నడకి. ఇంత 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 మంచి లొకేషన్ గైస్. అప్పుడప్పుడు ఇట్లా రావాలి బయటికి. ఇంట్లో కూర్చుంటే కాని పని. ఏమంటావా? అంతే. ఎప్పుడు ఇంట్లో ఏముంటుంది చెప్పు? హాస్పిటల్ నేను 5G మన ఆడ నేర్చుకోమంటే అయిపోయింది. చెస్ కొబ్బరి నీళ్ళ గాయస్ చూసుకోవచ్చు. మనకైతే ఇది ఒకటి అయిపోయింది. ఇంకోటి అయితే మనం తెప్పించుకున్నాం అనమాట. తెప్పించుకున్నాం ఇగో కానిస్తూనే ఉన్నాం మేము. కళ్ళు ఏం కాదు, మంచిదే, హెల్త్కి మంచిదే కదా బాబు. మంచిదే. చూస్ వచ్చిండారా? ఫోన్ చేయాలి ఇంకా ఎంతసేపు ఏముంది? 5 నిమిషాలు కావాలి. చెక్ చేస్తున్నా. ఈ రోజుకైతే ఇంతే.
చలో బాయ్ బాయ్.